శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 24 ప్రైవేటు పాఠశాలలు తప్పనిసరిగా ప్రభుత్వ నియమాలను అమలు చేయాలని ఎంఈఓ ఉప్పాడ శాంతారావు సూచించారు. ప్రతి పాఠశాల రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన పత్రాలు అన్నీ రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. పాఠశాల ఆవరణలో పుస్తకాలు, యూనిఫామ్లు, ఇతర వస్తువులు అమ్మరాదని తెలిపారు. పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించాలని, లేని పక్షంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని ఎంఈఓ హెచ్చరించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులకు, పౌర సమాజానికి తెలియచేది. నరసన్నపేట మండలంలో ఈరోజు 24 ప్రైవేటు పాఠశాలలు నడపబడుతున్నాయి. అందులో ఒక 10 ఉన్నత పాఠశాలలు, మిగిలినవి ప్రాథమికోన్నత మరియు ప్రాథమిక పాఠశాలలు. ఇటీవల మేము నరసన్నపేట మండల విద్యాశాఖ పక్షాన ప్రైవేటు పాఠశాల యాజమాన్యముల వారందరికీ పిలిపించి నిబంధనలకి అనుగుణంగా అన్ని ప్రైవేటు పాఠశాలల్లో కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా మరొక్కసారి మీరు పరిశీలించుకొని పూర్తి స్థాయిలో విద్యార్థుల భద్రతకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించాలని కూడా ఆదేశించడం జరిగినది. ఈ విషయంపై గతంలో మేము పలుమార్లు సమావేశాలు, సమీక్షలు నిర్వహించి వారికి వారుగాను మరియు రాతపూర్వకంగాను నోటీసులు కూడా ఇవ్వడము జరిగి ఉన్నది. మరి ఇంకా రేపు రాబోతున్న విద్యా సంవత్సరంలో కూడా మేము ఈరోజు సాయంత్రం కూడా మరో మీటింగ్ నిర్వహించబోతున్నాము. ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే వాటిని మేము పరిష్కరించడానికి సాయశక్తులా ప్రయత్నం చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా